బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం ముందు నా గొంతుతోటి పాడడం అనేది నాకు ఆనందము. సేమ్ టైం ఆయన త్యాగం ముందు మనం చాలా ఒక ఆవగింజంత. ఎందుకంటే అంబేద్కరు తను ఒక కిటికీ పక్కన కూర్చొని ఈ సమాజాన్ని చదివిండు. తను పడ్డటువంటి అవమానాలు కావచ్చు, అనేక అవమానాలు అధిరోహించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం వల్లనే నాలాంటి ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వెనుకబడినటువంటి ఒక కుటుంబంలో పుట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆయన పుణ్యాన్ని ఈరోజు చదువుకున్నాం కావచ్చు. ఆ చదువులతోటి ఈరోజు ఇంతవరకు వచ్చినాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆర్టికల్ 3 ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరచడం వలన ఈరోజు కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ 3ని ఖచ్చితంగా ఆ 3 ప్రకారం ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజల మనోభావాలకు అనుకూలంగానే ఆ రోజు కేసీఆర్ గారు కూడా కొట్లాడడం జరిగింది. ఆ పాట ఒకసారి మీ గొంతు నుంచి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు రూపమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడే నా ఉదయించి నాడులే, అవమానాలెదురైతే ఎదురించి నాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.